హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. డిజిటల్ రంగంలో వస్తున్న ఇబ్బందులు చాలామంది మొత్తం దేశవ్యాప్తంగా గతంలో 5 ఏళ్ల క్రితం 12-13% ఉండే డిజిటల్ యూసేజ్ దాదాపు ఇప్పుడు 30-40% పెరిగిపోయింది. సో మెజారిటీ ప్రజలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, డిజిటల్ యూసేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిదానికి మొబైల్ లేకుండా ఎవరు ఏం చేసే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఈ మొబైల్ వాడుతూ ఉన్న క్రమంలో మొబైల్ ద్వారా రకరకాల సర్వీసెస్ని మనం తీసుకుంటున్న క్రమంలో రకరకాల ఇబ్బందులు, సవాళ్ళు కూడా ఎదుర్కొంటున్నాం. ఆ క్రమంలో వచ్చే సవాళ్ళపైన, ఇబ్బందులపైన మనీష్ గారు మనకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు, వార్న్ చేస్తూ వస్తున్నారు, కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇస్తూ వస్తున్నారు. ఈరోజు మనీష్ గారు మన దగ్గర ఉన్నారు. ఒక 2-3 టాపిక్స్ ఉన్నాయి, మనీష్ గారితో మాట్లాడదాం. చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న టాపిక్స్, అలాగే చాలామంది ఫ్రాడ్ చేయడానికి సంబంధించి, ప్రజల్ని ట్రాప్ చేయడానికి సంబంధించి ఉపయోగిస్తున్న ఒక 2-3 మెథడ్స్కి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మనీష్ గారు, నేను ఈ మధ్య కాలంలో చూసింది చారిటీ పేరుతో చాలా మెసేజెస్ వస్తున్నాయి. అవి లింక్స్ కాదు, మెసేజెస్. ఒక ఫోన్ నెంబర్ పెట్టి ఈ ఫోన్కి పంపించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు నేను చూస్తా. ఈ కైండ్ ఆఫ్ చూస్తున్నాం. వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? వాటిలో కూడా చాలా ఫ్రాడ్స్ ఈ మధ్య ఐడెంటిఫై అయినట్టుగా. చాలా కాదు సార్, 99% ఫ్రాడ్సే. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక పర్టికులర్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్, ఒక పొలిటికల్ పార్టీకి ఎన్ఆర్ఐ సెల్ నుంచి వెళ్ళి ఒక ఫేక్ యునైటెడ్ స్టేట్స్లో ఉండే నెంబర్ని మన ఇండియాలో వండుకుంటూ ఆ పర్సన్ ఫారెన్ నెంబర్ని వాట్సాప్ క్రియేట్ చేసుకుంటాడు. జరిగింది తెలుగు రాష్ట్రం. ఎస్. సో చేసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే అతను ఆ పార్టీకి సంబంధించిన కొంచెం పెద్ద నేతల ఫోటోలను డీపీలుగా పెట్టుకొని చాలామందికి అప్రోచ్ అవుతూ ఉంటాడు. ఎవరికి? ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి. హెల్త్ మేజర్లీ ఈ ఎన్జిఓ కానీ ఎన్ఆర్ఐ సెల్ కానీ వీళ్ళు టార్గెట్ చేసేది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. లాంగ్ డేస్ బ్యాక్, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఇదే చారిటీ కొన్ని రకాల చర్చ్ల పాస్టర్లకు జరిగింది. కడపలో వీ హ్యావ్ క్లియర్డ్ వన్ కేస్. సో ఇదేంటి అంటే ఒక పాస్టర్ని ఒక పర్సన్ అప్రోచ్ అవుతాడు, సేయింగ్ దట్ మీకు మేము ఇట్లా మంచి చేయడానికి కొన్ని హాస్పిటల్స్కి దానికి దీనికి మీరు చారిటీ చేస్తూ ఉన్నారు, సో హెల్త్ పరంగా మేము మీకు ఫండ్ చేయాలనుకుంటున్నాం, సిఎస్ఆర్ సంథింగ్ అదొకటి చెప్పేసి. కాకపోతే రెమిటెన్స్ అమౌంట్, మీ అమౌంట్ మీకు రావాలి అంటే కొన్ని రకాల రెమిటెన్స్ ఛార్జెస్ అనేటివి ఉంటాయని చెప్పేసి, సో ఈ పర్సన్ని వాళ్ళకి కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ నెంబర్ వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటారు, ఆ అకౌంట్స్ పనిచేయవు. ఓహో. సేమ్ అట్లనే ఇక్కడ జరిగిన సినారియోలో ఏమైందంటే ఒక పర్టికులర్ ఎన్ఆర్ఐ సెల్ అని చెప్పేసి చాలా మందిని అప్రోచ్ అయిపోయి వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ సో పెట్టిన తర్వాత ఏం చేసిండు, ఆ పర్సన్ ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి తీసుకొని అతని మీద చాలా ఒక 15-16 కంప్లైంట్ల వరకు 1930కి కాల్ చేసి చెప్పిండ్రు. కొన్ని కేసులలో ఆల్రెడీ నిందితునిగా ఆల్రెడీ ప్రీవియస్ ట్రాక్ రికార్డు కూడా ఉంది ఆ పర్సన్కి. సో తీసుకున్న తర్వాత ఏం చేశారు సార్ అంటే వీళ్ళు అబ్జర్వేషన్లో ఏమొచ్చింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మేము ఇంత ఫండింగ్ ఇస్తాం, మాకున్న దీని ప్రకారం ప్రొవిడెన్స్ ప్రకారం మేము ఇంత అమౌంట్ని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళు ఓకే సహాయం కోసం ఎదురు చూసేటోళ్ళకు వెయిట్ చేస్తూ ఉంటారు. అట్ దట్ టైం మళ్ళీ లోకల్ నెంబర్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే మేము బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాం, మీ ఖాతాలో డబ్బులు జమ అయినాయి, అవి మీకు రావాలి, కన్ఫర్మేషన్ రావాలంటే ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్ క్లియరెన్స్ అవ్వాలి అంటే కొంత రెమిటెన్స్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అట్లనే లింక్స్ పంపించి లేదంటే క్యూఆర్ కోడ్లు, యూపీఐ డీటెయిల్స్ పంపించి దానికి డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సేమ్ సినారియో స్విచ్ ఆఫ్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇట్స్ అబౌట్ ద న్యూస్ ఆల్సో సార్, దే కెన్ సర్చ్ ఇట్. యా. సో ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్ థింగ్. సో ఇతను చేసిన తర్వాత పోలీసులు పట్టుకోక ముందే మన వీడియో క్రిమినల్ ఏం చేసిండంటే డిఫరెంట్ కంట్రీస్కి పోవడం స్టార్ట్ చేసిండు. సో నేపాల్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి కూడా ఇట్లాంటి క్రైమ్లు, సైబర్ క్రైమ్లు చేయడము, ఇట్లాంటి ఇన్సిడెంట్లు చేసిండు. ఫైనల్లీ హీ గాట్ కాట్ అనమాట. సో అతని పర్సనల్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. సో ఇంకా పెండింగ్లో ఉన్న కంప్లైంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా బాధితులు ఎవరెవరు ఉన్నారో ఇంకా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు ఆ పర్సన్ మీద. వెరీ రీసెంట్ 2-3 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ సార్ ఇది. సో అది ప్రివెన్షన్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. 100% నమ్మకూడదు సార్. ఏదైనా సరే ఫారెన్ నెంబర్ నుంచి ఒక పర్సన్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఒక రకమైన క్లారిటీ అనేది లేకుండా, వాళ్ళకి ఇక్కడ ఫిజికల్ ఆఫీసు వెరిఫికేషన్లు అనేవి లేకుండా మనం ఎవరిని నమ్మి మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం కానీ, మాకు ఈ ఇబ్బంది ఉంది, మా బ్యాంక్ డీటెయిల్స్ ఇది అని చెప్పేసి షేర్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా చాలా ప్రమాదకరం. ఇదనే కాకుండా ఇంకా ఎక్కడైనా సరే ఇంటర్నెట్లో మన అకౌంట్ డీటెయిల్స్, మన యూపీఐ డీటెయిల్స్ పబ్లిష్ అయినాయి అంటే ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాము ఆల్రెడీ. యూపీఐ ఐడీస్ మనం స్కాన్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటే యూ సెడ్ నో, సేఫ్ కాదు అని. కరెక్ట్, సేఫ్ కాదు అని. సో మన యూపీఐ ఐడీస్ కూడా వెళ్ళిపోయినాయి, మొబైల్ నెంబర్స్ ఎలా, ఆధార్ నెంబర్స్ ఎలా వెళ్ళిపోయినాయి అట్లా వెళ్ళిపోయినట్టే ఆటోమేటిక్గా. సో అకౌంట్లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు
ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆల్టర్నేట్ అకౌంట్ ఒకటి పెట్టుకొని దానిలో వేసుకొని వాడుకోవాలి. అదొక బెస్ట్ సజెషన్ అంతే. సలహా. దాని మంచి ఆప్షన్ లేదు ఇప్పుడు. రైట్ సార్. ఐ హ్యావ్ నో ఆప్షన్. వర్షం పడుతుంది గొడిగేసుకోవాలి అంతే. అంతే అంతే రైట్. దాంతోపాటు ఈ ఆన్లైన్లో పర్టికులర్ ఇన్స్టాలో చూస్తే రకరకాల ట్రేడింగ్స్ జరుగుతున్నాయి. కరెక్ట్ సార్. ఇల్లీగల్ ట్రేడింగ్స్ జరుగుతున్నాయి. రైట్ సార్. ఆన్లైన్లో మీరు డ్రగ్స్ కొనొచ్చు అని కూడా కొన్ని పోస్టులు చూస్తే కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏంటి దానికి సంబంధించి? సో ఇది ఒక పెద్ద క్రైమ్ మనం సాల్వ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. కమిషనర్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఒక సిటీలో, సో వాట్ హ్యాపెండ్ అంటే ఒక పర్సన్ లోకల్లో చిన్న చిన్న డ్రగ్స్ సేల్ చేస్తుండు అని చెప్పి ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి వచ్చింది. దే హ్యావ్ అప్రహెండెడ్ ఫ్యూ పీపుల్, కన్జ్యూమర్స్ వాళ్ళు. మీరు కన్జ్యూమ్ చేస్తారు కదా, ఎక్కడ తీసుకుంటుర్రు అంటే మనకు తెలిసిన పర్సన్ సార్ లోకల్ అయితే వాడు చిన్న చిన్న అమౌంట్లలో ఇది ప్రొవైడ్ చేస్తాడు. లైక్ కైండ్ ఆఫ్ ఎల్ఎస్డి, ఎండిఎంఏ ఇట్లాంటి కైండ్ ఆఫ్ డ్రగ్స్ అనేది వాడు వీళ్ళకి సేల్ చేస్తూ ఉంటాడు. సో వాడిని వీళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు. డెకాయ్ ఆపరేషన్ అంటారు కదా, ఒక డెకాయ్ ఆపరేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్లో మనోడు ఏం చేసిండంటే అతని మొబైల్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇచ్చేసిండు, పాస్వర్డ్తో సహా మొత్తం చూసిన తర్వాత వైల్ వెరిఫైయింగ్ ఇన్స్టాగ్రామ్ నుంచే ఈ పర్సన్ డ్రగ్స్ని ప్రొక్యూర్ చేస్తుండు అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్స్టా పేజ్ ఇన్ఫర్మేషన్ వాడు మనకి ఇచ్చిండు. ఆ ఇన్స్టా పేజ్ యొక్క డీటెయిల్స్ గ్రాప్ చేసే టైంలో మనం ఆలోచించిన మెథడాలజీ ఏంటంటే కొనడానికి ఎలాంటి మెథడ్ని యూజ్ చేసినావు నువ్వు అంటే యూపీఐ అనేసిండు. యూపీఐ అన్నాడు కదా అని చెప్పేసి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, దాని తర్వాత యూపీఐ అకౌంట్, ఏ నెంబర్కి నువ్వు యూపీఐ చేసినావు, ఏ ఐడికి అంటే ఒక డీటెయిల్స్ ఇచ్చిండు. మనం యూపీఐ ఐడిని ట్రేస్ చేయడం చాలా ఫాస్టెస్ట్గా జరిగిపోతుంది కాబట్టి త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ యూపీఐ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. ఆ యూజర్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ హీఈస్ ఎ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. సో మనకి ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ అన్న కన్ఫర్మేషన్ ఉంది, ప్లస్ వీడికే పెట్టి ట్రాన్స్ఫర్ చేసిండు అన్న స్క్రీన్ షాట్ ప్రూఫ్ ఉంది. సో ఇంత అమౌంట్ని నీ దానికి ఎందుకు పంపించారు అని చెప్పేసి మన వాళ్ళు వాడిని కూడా తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్లో ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నేను ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడర్ని సార్. నేను క్రిప్టో కరెన్సీ ట్రేడర్ని అంటే క్రిప్టో కరెన్సీ సేల్ చేస్తూ ఉంటాడు అతను. ఒక దగ్గర కొనుక్కొని ఇంకో దగ్గర ప్రాఫిట్ వచ్చినప్పుడు సేల్ చేస్తాడు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ పర్సన్ దగ్గర ఒక ఎక్స్ అమౌంట్ ఉంది అనుకుందాం. ఎక్స్ అమౌంట్ తోటి అతను ఒక బిట్ కాయిన్ కానీ, లైట్ కాయిన్ కానీ, ఇథీరియం కాయిన్ కానీ, ఏదో ఒక కాయిన్, డార్జ్ కాయిన్ కానీ అట్లా ఏదో ఒక కాయిన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000, 15,000, 20,000 కొనుక్కున్నప్పుడు ఈ బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరిగిపోతే అన్ఫార్చునేట్లీ ఆ బిట్ కాయిన్ యొక్క వాల్యూ పెరిగిపోతే వాడు 20,000 పెట్టి కొన్నది 25,000 అయింది అనుకోండి. ఆ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు కదా, ఆ ప్రాఫిట్ని ఇమ్మీడియట్గా అమ్మేసి నార్మల్ క్యాష్ చేసుకుంటాడు. దీనికోసం కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సార్. వాజిరెక్స్ అని, బినాన్స్ అని, సపరేట్గా బినాన్స్ అనే ఒక ప్లాట్ఫామ్లో జరిగిన ఇష్యూ ఇది. సో నేను బినాన్స్లో క్రిప్టో ట్రేడింగ్ చేస్తాను సార్, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, నాకు బిట్ కాయిన్ కావాలని ఒక పర్సన్ అడిగిండు, నేను పలానా అమౌంట్ అని చెప్పిన, నా యూపీఐ అడిగిండు, నేను అతనికి ఇచ్చిన, అతను ఏం చేసిండో నాకు తెలియదు. వాడు ఏం చేసిండు అంటే అక్కడ యూపీఐ ఐడిని కలెక్ట్ చేసుకొని డ్రగ్స్ అమ్మడానికి ఈ కొనుక్కునే మనం చెప్పిన పర్సన్ దగ్గర, మనం ఫస్ట్ అప్రహెండ్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా డ్రగ్స్ కొని ఇక్కడ అందరికీ సేల్ చేస్తుండు, ఆ పర్సన్కి పంపించిండు. మిడిల్లో ఉన్నోడు సేఫ్, వీళ్ళిద్దరూ కేసులో బాధితులు అయిపోయారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగింది, మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం మనం ఆ అబ్బాయి యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఇతను కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి పేమెంట్స్ చేసిండు, ఈ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్. అదేంది అని చెప్పేసి కొంచెం డీప్గా వెళ్తే హీఈస్ ఆల్సో ఏ కన్జ్యూమర్ ఆఫ్ డ్రగ్స్. సో ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒక 5 రాష్ట్రాల ప్లేసెస్లో ఈ పర్టికులర్ కేసు మీద వర్కౌట్ అనేది జరిగింది. సో ఇక్కడ మన దగ్గర ఉన్న కమిషనర్ సార్ కూడా వెరీ ఎఫిషియెంట్లీ హీ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ హీ హ్యావ్ హెల్ప్ టు ఎన్సీబీ ఢిల్లీ. సో ఫైనల్గా ఆ ఇన్స్టాగ్రామ్లో ఉండి డబ్బులు ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇల్లీగల్ డ్రగ్స్ని చేసిన పర్సన్ని ముంబైలో ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా కేసు స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఇట్లాంటి చాలా కేసెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి సార్. ఇన్స్టాగ్రామ్ అనేది ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు డీప్ వెబ్, డార్క్ వెబ్లో కొనుక్కోవాల్సిన ఐటమ్స్, ఇల్లీగల్ ఐటమ్స్ ఇప్పుడు పేజెస్ పెట్టి అమ్మేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేజ్ ఇట్స్ నేమ్ వాజ్ పార్టీ ప్యాక్. సో సింపుల్గా ఆ పార్టీ ప్యాక్ అనే పేజ్ని ఎవరెవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళు ఆటోమేటిక్గా అతనికి అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాలో చాట్ చేస్తాడు, అవసరమైతే ఇన్స్టాలో మాట్లాడతాడు కాల్లో. దాని తర్వాత అప్రోచ్ అయిన తర్వాత ఈ పేమెంట్ మెథడ్ అనేది బిట్ కాయిన్లో చేయాల్సి వస్తుంది. మీ దగ్గర బిట్ కాయిన్ లేదు అంటే మీరు ఒక నెంబర్ నేను ఇస్తే దానికి యూపీఐ చేయండి అంటాడు. ఆటోమేటిక్గా ఈ యూపీఐ చేసినోడు విక్టిమ్ అవుతుండు, ఎందుకంటే అక్కడ చేసేది వేరే వాడికి, వీడు మిడిల్లో ప్రాక్సీ లాగా ఉన్నాడు కాబట్టి వీడు సేఫ్గా ఉంటాడు అనుకుంటాడు. కాకపోతే ఎప్పటికైనా సరే క్రైమ్ చేస్తే దొరికిపోవాల్సిందే యాజ్ పర్ లో కార్డ్స్ ప్రిన్సిపల్. ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నాడైనా సరే క్రైమ్లో ఏదో ఒక
సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ని వదిలేస్తాడు. సో అబ్సల్యూట్లీ హీ విల్ గెట్ కాట్ అనమాట. ఇప్పుడు ఇంకోటి నేను రీసెంట్గా నిన్న మొన్న వింటుంది ఏంటంటే కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాకి అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు రూమ్ బుకింగ్స్కి, హోటల్ బుకింగ్స్కి, అరే నేను షాక్ అయ్యా. ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది, హోటల్ కనపడుతుంది, ఫొటోస్ పెడతారు, వీడియోస్ పెడతారు, దానిలో మనం బుక్ చేసుకుంటే అక్కడికి పోతే హోటల్ ఉండదు. యా, ఇట్లా చాలా ప్లేసెస్లో జరిగింది. అంతెందుకు మన ముంబై దగ్గర లోనావాలా అని ఉంటుంది. లోనావాలాకి ఎంజాయ్ చేయడానికి పోతే అక్కడి నుంచి వెళ్ళి కూడా చాలామందికి వేరే స్టేట్ వాళ్ళకి మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మాది కాటేజ్ ఉంది, ఇక్కడ మీకు ఇంత ప్యాకేజ్ ఉంటుంది, మీరు అడ్వాన్స్ ఇంత అమౌంట్ పంపండి, కులు మనాలి అని చెప్పేసి తీసుకుపోతామని చెప్పేసి ఆన్లైన్లో నెంబర్లు ఇచ్చి చాలా ప్లేసెస్లో. సార్ ఇది కుంభమేళా అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది పోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది కదా. రీసెంట్గా క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు అన్న మాట విన్నప్పుడు వేల మంది పీపుల్ ఏమవుతుంది అంటే ఆన్లైన్లోనే మనం అంత బుకింగ్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అని ట్రస్ట్ చేసి పోతారు సార్. ఇట్లాంటిది ప్రీవియస్గా చాలా మనం చూసున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద కూడా ఫేక్ టికెట్లు అమ్మిన రోజులు ఉన్నాయి, ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన రోజులు ఉన్నాయి. నా దగ్గరనే చాలా కేసెస్ అట్లాంటివి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. 10,000 రూపాయల దర్శనం టికెట్ మీకు 3,000 అలా చేపిస్తాం, మనకు కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అట్లా డబ్బులు తీసుకొని, ఎంతమంది వస్తారు మీరు 5గురా, ఓకే 15,000 పంపేయండి అని చెప్పేసి డబ్బులు తీసుకొని వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఇది ఫేక్ ఇది కాదు అని? సార్ ఫేక్ ఐడెంటిఫై అనేది ఫోన్ చేస్తే సార్ హోటల్ బొమ్మ చూపిస్తున్నాడు, సైట్ ఉంది, విజువల్స్ ఉన్నాయి, వాడు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు, ఇంకా మరి ఆప్షన్ లేదు కదా, ఆన్లైన్ వాడుతున్నారు తప్పదు, ఇంకా ఆన్లైన్ వాడక తప్పని పరిస్థితి, డిపెండెన్స్ అయిపోయాం కదా. కరెక్ట్ సార్. కొంత నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ అయితే ఆ వెబ్సైట్ ఎప్పుడు క్రియేట్ చేసిర్రు, ఆ ఈమెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ అయింది, ఈ డీటెయిల్స్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు సార్. అలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకి. ఏదైనా సరే ఒక క్రైమ్ వెబ్సైట్ అని మనకు డౌట్ వస్తే అది మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరన్నా చెప్పారు తెలిసిన వాళ్ళు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయని, లేదంటే ఇంతకుముందు మీరు అన్నట్టు హోటల్ బుకింగ్ అయినా సరే, ఏదైనా సరే ఒక వెబ్సైట్కి మనం విజిట్ అయినప్పుడు ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి. మనం యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఇంటర్నెట్లో ఒక అద్భుతమైన వెబ్సైట్ మనకు దొరికిపోతుంది, whois.com. WHOIS, హూ ఈజ్ అంటే వీళ్ళెవరు, whois.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఈ వెబ్సైట్ని పేస్ట్ చేస్తే ఎప్పుడు ఆ వెబ్సైట్ క్రియేట్ అయింది, ఇంకా ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంది అనేది అందులో మనకు చూపించేస్తుంది. రీసెంట్లీ క్రియేటెడ్ అనుకోండి, ఒక 1 month 2 months 3 months బ్యాక్, వీ షుడ్ నాట్ ట్రస్ట్. చాలా సంవత్సరాల నుంచి కొత్త హోటల్ కట్టి ఉండొచ్చు కదా, నెల రోజుల క్రితమే కట్టుంటాడు కానీ మనం అనుకుంటే అప్పుడు మనం అడ్వాన్స్ చేసిన అమౌంట్ పోనీ అనుకున్నప్పుడు మాత్రమే వేయాల్సి వస్తుంది. ఎంతో కొంత టోకెన్ అమౌంట్ పంపిస్తే ఆ పైసలు పోతే పోనీ దేవుని దగ్గరికి పోయేటప్పుడు మేము ఇది లాస్ అయినాము అనుకుని ఎవరన్నా ఫిక్స్ అయితే వాళ్ళు మాత్రమే వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఆన్లైన్లో ఎవరిని నమ్మి అడ్వాన్సులు వేయకూడదు. అక్కడికి పోయి అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డబ్బులు అనేది పే చేయాలి. చిన్న అమౌంట్స్ అంటే ఇట్స్ అప్ టు దెమ్, బట్ పెద్ద అమౌంట్స్ అయితే ఏసీ లాస్ అయినరు అంటే మాత్రం వాళ్ళకన్నా పెద్ద బాధితులు ఎవరు ఉండరు సార్. చాలా మంది నష్టపోతున్నారు, బయటకు వచ్చి చెప్పలేరు కూడా, చెప్పలేరు. చెప్పినా కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి కేసు పెట్టినా కూడా ఆ అమౌంట్ను ట్రేస్ చేసి మళ్ళీ వాళ్ళని పట్టుకొని రావడానికి టైం పట్టేస్తుంది. అప్పటిదాకా వీళ్ళు ఫాలో అప్ చేయడానికి ఇంట్రెస్ట్గా కూడా ఉండరు. 10,000-15,000 పోయింది అనుకోండి, దానికోసం ఖర్చు పెట్టాలంటే స్టేషన్కి వెళ్ళాలి, తిరగాలి, 10,000 ఖర్చు అవుతుంది, వాళ్ళ టైము అన్ని ఎందుకు లేని వదిలేస్తున్నారు. అది బహుశా అటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోతుంది. ఎవరు సీరియస్గా చిన్న అమౌంట్లో చాలా మంది వదిలేస్తారు సార్, 2,000 3,000 5,000 వరకు చాలా మంది వదిలేస్తారు. మోర్ దెన్ 50,000 1 lakh అయితేనే వాళ్ళు కూడా స్టేషన్ దాకా వచ్చి తిరగడానికి, కష్టపడి సంపాదించిన పైసలు 500 అయినా 1,000 రూపాయలైనా మనం వదులుకోవడానికి రెడీగా ఉండొద్దు సార్. అది క్రిప్టో అంటే ఏంటి సార్, అసలు క్రిప్టో కరెన్సీ ఏంటి కొంచెం డీటెయిల్గా చెప్తారా? షూర్ సార్. క్రిప్టో కరెన్సీ అంటే వర్చువల్ మనీ సార్. 2 రకాలు. మనం ఒకటి వచ్చేసి అంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈ పేటిఎం లాంటి కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కింద వాళ్ళు కొన్ని రకాల బ్యాంక్స్ తోటి టైఅప్ తీసుకుంటారు. ఆ బ్యాంక్ కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కానీ ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఏమైందంటే మేము మీ దగ్గర ఫిజికల్ మనీని డిపాజిట్ చేస్తాం, అంత అమౌంట్ని మాకు వర్చువల్ మనీ కింద మాకు అప్రూవల్ ఇవ్వండి అని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటాయి అన్నమాట. తీసుకొని వాళ్ళ దగ్గర ఒక అమౌంట్ అనేది పెట్టుకొని జనాల దగ్గర నుంచి వెళ్ళి ఆ అమౌంట్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పేరు మీద చూపిస్తాయి. ఆ ట్రాన్సాక్షన్స్కి కూడా మనం చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ప్లాట్ఫామ్ ఫీజ్ అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు, అది వాడికి ప్రాఫిట్. ఓకే, దీనికోసం ఈ ఎన్బిఎఫ్సిలు ఇట్లాంటి పేటిఎం అనే యాప్లు వచ్చినాయి. క్రిప్టో ఏమైపోయింది సార్ అంటే
అన్ట్రేసబుల్ డీసెంట్రలైజేషన్ అని ఉంటుంది ఒకటి, హైలీ ఎన్క్రిప్టెడ్ అనానిమిటీ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది. అది ఒక ట్రాన్సాక్షన్ ఏ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోయింది అనేది తెలియదు. ఇప్పుడు పేటిఎం మీరు నాకు చేయాలి అంటే నా నెంబర్ మీకు, మీ నెంబర్ నాకు తెలిస్తే సరిపోద్ది. బట్ క్రిప్టో కరెన్సీకి అట్లా కాదు, ఒక ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక వర్చువల్ ఐడి అనేది ఉంటుంది. వర్చువల్ ఐడి. ఆ ఐడికి మనం పైసలు పంపిస్తే అది ఎలాంటి బ్యాంక్ వాళ్ళ ఆధీనంలో ఉండదు కాబట్టి పోలీస్ వాళ్ళకి దాని డీటెయిల్స్ రావడానికి టైం పడుతుంది. రాదు అని నేను చెప్పట్లేదు, కొన్ని వేస్ ఉంటాయి. ఆ కేసు యొక్క గ్రావిటీని బేస్ చేసుకొని క్రిప్టో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని వచ్చి, ఎందుకంటే క్రిప్టోని ప్రొవైడ్ చేసేటి కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా నేను చెప్పింది, బినాన్స్ కానీ, వ్యాజిరెక్స్ కానీ, లోకల్ బిట్ కాయిన్ కానీ, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్. ఎక్కడైతే వీళ్ళు ఇంటర్నెట్ని యూజ్ చేసి క్రిప్టోస్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారో ఆ ఇంటర్నెట్ యూజర్ యొక్క ఐపీ అడ్రస్ త్రూగా ఆ పర్సన్ని పట్టుకోవచ్చు. ఆ ప్రాపర్ పర్పస్ అనేది కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్, కాకపోతే డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రాసెస్ డిలే అవ్వచ్చు కానీ కంపల్సరీ వాళ్ళని పట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ క్రిప్టో కరెన్సీ ఏమైపోతుంది సార్ అంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బిట్ కాయిన్ అని, ఇథీరియం అని, లైట్ కాయిన్ అని, ఈ కాయిన్లు ఆటోమేటిక్ జనరేటెడ్ కాయిన్స్. ఆటోమేటిక్ జనరేటెడ్ అంటే వాళ్ళు దానికి లేని వాల్యూని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 సంవత్సరాల కింద బిట్ కాయిన్ యొక్క వాల్యూ 50 రూపాయలు, ఇప్పుడు చూసుకుంటే 95 లక్షలు, 1 crore నియర్ బై బిట్ కాయిన్ యొక్క వాల్యూ ఉంది, ఒక్క బిట్ కాయిన్ యొక్క వాల్యూ. దీన్ని కూడా ఒక 3-4 సంవత్సరాల కింద ఒక పెద్ద క్రైమ్ జరిగింది. తెలియని వాళ్ళకి బిట్ కాయిన్ అంటే ఒక కాయిన్ అని చెప్పేసి బి అనే సింబల్తో ఫిజికల్గా ప్రింటెడ్ కాయిన్లు చేసి సేల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఈ కాయిన్ తీసుకుంటే దీని వాల్యూ 50 లక్షలు, నువ్వు నాకు ఫిజికల్ క్యాష్ ఇచ్చేసి ఈ కాయిన్ తీసుకో అని చెప్పేసి కొంతమంది కాయిన్స్ కూడా అమ్మి కోట్లు సంపాదించుకున్న రోజులు కూడా వీ హ్యావ్ సీన్. ఇంటర్నెట్లో వీళ్ళు సెర్చ్ చేస్తే ఆర్టికల్స్ దొరుకుతుంది. వీ విల్ ఆల్సో షో దెమ్ ఫర్ అవర్ యూజర్స్. రైట్. ఇన్స్టా వేదికగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చాలా రకాల ఇల్లీగల్ ట్రేడింగ్ జరుగుతుంది. నాట్ ఓన్లీ డ్రగ్స్. మనం ఇంతకుముందు ఫేక్ నోట్స్ గురించి ఫేక్ నోట్స్ మాట్లాడుకున్నాం, డ్రగ్స్ మాట్లాడుకుంటున్నాం, ఈవెన్ సెక్స్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది అక్కడ. చాలా ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది అది. ఎన్నో కొన్ని వందల అకౌంట్స్ ఆన్లైన్లో ఉన్నాయి. సేమ్ ఎప్పుడు ఒకప్పుడు లొకాంటో, స్కోకా లాంటి వెబ్సైట్లు ఎట్లయితే ఉండేయో ఇప్పుడు ఎస్కార్ట్ సర్వీసెస్ మొత్తం ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఫ్యూ థింగ్స్ విల్ బీ జెన్యూన్, అది కూడా క్రైమే. ఫ్యూ థింగ్స్ విల్ బీ ఫేక్. అంటే వాడు వచ్చిన వెంటనే అడ్వాన్స్ అమౌంట్ ఈ ప్లేస్లో కలవాలి, ఈ హోటల్ బుక్ చేయాలి, ఇంత అది ఇది అని చెప్పేసి, సరే అదంతా నువ్వు చూసుకో, వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఈ కన్ఫర్మేషన్ కోసం టోకెన్ ఇనీషియల్ అమౌంట్ ఇంత కావాలి అని చెప్పేసి ఒక్క పర్సన్ దగ్గర 1000, 2000 అట్లా ఒక రోజులో ఒక 15-20 మంది దగ్గర చేసినా కూడా ఒక రోజులో 20,000 ఒక అకౌంట్ నుంచి తీసుకొని అకౌంట్ను ఆ రోజే బ్లాక్ చేసేస్తారు. ఎక్కడ పోయి కంప్లైంట్ ఇవ్వలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఎస్కార్ట్ సర్వీసెస్కి డబ్బులు పంపించినా అంటే ఉల్టా కేసు వాడిపోయిన అవుద్ది. సో ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. సో ఇట్లాంటి యువత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే స్టిగ్మానో లేకపోతే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడిపోయే వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకొని చాలా బిజినెస్లు అవుతున్నాయి. ఎలా మరి దాన్ని పోలీస్ కంట్రోల్ చేయగలుగుతాం? ఎలా మరి? సో సైబర్ పోలీసింగ్ అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది సార్. మ్యాక్సిమం వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఏమన్నా వచ్చినాయంటే ఆ అకౌంట్లను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ అకౌంట్ని డిలీట్ చేసేది. దాని తర్వాత కొన్ని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో, సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ వాళ్ళు కూడా వీళ్ళు కంపల్సరీ వాళ్ళను డెకాయ్ ఆపరేషన్స్ చేసి పట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు రాచకొండ లిమిట్స్లో చూసినా, ఉమెన్ సేఫ్టీ వింగ్ యూనిట్స్లో చూసినా చాలా డెకాయ్ ఆపరేషన్లు జరిగి ఇంతకుముందు పట్టుకొచ్చినాం. ఈవెన్ అవర్ టీమ్ హ్యాస్ ఆల్సో వర్క్డ్ ఫర్ దట్. వీ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. ఫ్యూ కేస్ స్టడీస్ ఆల్సో దేర్. ఇన్ కమింగ్ సెషన్స్ మనం చూపిద్దాం. సో ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి స్టిల్. కలకత్తా నుంచి, అక్కడ నుంచి అమ్మాయిలను తీసుకొని వచ్చి ఇక్కడ వీడియో కాల్స్, ఇది ఒకటే కదా సార్, ప్రాస్టిట్యూషన్ ఆన్లైన్ ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు వీడియో కాల్లో న్యూడ్ కాల్స్ చేపించి కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. 1 అవర్కి లేదా 30 మినిట్స్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి వీళ్ళు ల్యూర్డ్ వీడియో కాల్స్ అంటాం అనమాట. అట్లాంటివి చేపించి కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు అనమాట. సో ఆ అమ్మాయిలని కూడా వాళ్ళు ఎట్లా అంటే ఒక రకమైన ట్రాప్లోకి దింపుతారు. వాళ్ళని కూడా కొంచెం డబ్బులు అవసరం ఉన్న వాళ్ళని వేరే స్టేట్స్లో వాళ్ళకున్న ఈ డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్గా తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు డబ్బులు ఆఫర్ చేసో, భయపెట్టో, ఏదో ఒక రకంగా వీళ్ళకి ప్రాస్టిట్యూషన్, ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్లోకి కూడా దింపుతా ఉన్నారు అనమాట. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జల్యూట్లీ వర్కింగ్ హార్డ్ ఆల్ ఓవర్ ద ఇండియా. సో ఏ ప్లేసెస్లో అయినా సరే ఇట్లాంటివి ఏమన్నా వస్తే రిపోర్ట్ చేయడానికి మన వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఎవరైనా చూసేటప్పుడు అన్ఫార్చునేట్లీ ఇట్లాంటి రీల్ కానీ ఇట్లాంటి పోస్ట్ కానీ ఎక్కడన్నా చూస్తే మన వాళ్ళు కూడా పోలీస్కి ఇన్ఫామ్ చేయగలిగే ఒక గుడ్ థింగ్ అనేది, గుడ్ హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవాలి. సో ఈజీ ఏదైనా సరే రిపోర్ట్ చేయాలంటే 1930కి కాల్ చేసి ఇట్లాంటివి జరుగుతుంది అని చెప్పినా కూడా అప్పుడు ఆటోమేటిక్గా పోలీస్ వాళ్ళు కేసు తీసుకొని దానికి తగ్గ యాక్షన్ అనేది దే విల్ టేక్ కేర్.
సో మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఇక దానివల్ల వేరే వాళ్ళు ఎవరో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఆర్గనైజ్డ్గా జరుగుతుంది, అన్ఆర్గనైజ్డ్గా కనపడుతోంది, బట్ భారీ ట్రేడింగ్ జరుగుతుంది. కరెక్ట్ సార్. చాలా మంది పిల్లలు బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. దే కెన్ రిపోర్ట్ ఇట్ అనానిమస్లీ ఆల్సో సార్. వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ పెట్టకుండా కూడా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి వెబ్సైట్లో రిపోర్ట్ చేయొచ్చు. సో cybercrime.gov.in పోయిన తర్వాత వాళ్ళకి అనానిమస్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా ఇట్లాంటి చేయొచ్చు. ఇల్లీగల్ మనీ రిలేటెడ్ ఇల్లీగల్ దందాలు ఏది చూసినా, ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, లేదా ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ లింకులు ఏదైనా సరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ పేరు తెలుసుకోవద్దు అనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా అనానిమస్ రిపోర్ట్ ఇచ్చేసి కూడా పోలీస్ వారికి హెల్ప్ చేయొచ్చు. ఇది పోలీస్ వారికి కాదు, అక్కడున్న యూజర్స్ సిటిజన్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక అదనమాట యాక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మనీష్ గారు, మా కోసం సమయం కేటాయించారు. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీష్ గారు.